మీరు మాటకు ముందు 22 రాష్ట్రాలు అంటున్నారు కదా. 22 రాష్ట్రాల్లో ప్రజలు మీకేం పట్టం కట్టడం లేదే. మణిపూర్ కావచ్చు, మేఘాలయ కావచ్చు, గోవా కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ మీరు లాక్కున్నట్టు కదా. బీహార్లో కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మీరు లాక్కున్నట్టు తప్పితే మీకు నేరుగా పట్టం కట్టలేదు కదా ప్రజలు. ఇవన్నీ మరి లాక్కోవటం ఏంటండి? ఇప్పుడు గోవా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. గోవాలో 17 స్థానాలు ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి వచ్చాయి. మీకు ఐ థింక్ 13 స్థానాలు ఏమో వచ్చాయి. ఒకటే తక్కువ వచ్చినట్టుంది. గోవాలో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మీది 13 స్థానాలు. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళని కాదని వేరే ఇండిపెండెంట్స్ ప్రాంతీయ పార్టీతో కలుపుకొని బీజేపీ పార్టీ ఆడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సరే, బీహార్లో ఏం చేసింది? ఆర్జేడీ ఒకటి, లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటి ఫస్ట్ వాళ్ళు వచ్చింది. వాళ్ళిద్దరి వల్ల టర్మ్స్ జరిగితే ఆయన నితీష్ కుమార్ గారు బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ కలిగితే అక్కడ గవర్నమెంట్ ఫామ్, అది కూడా మాదే అంటారు. ఇక మణిపూర్లో తీసుకుంటే అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ. మీరు ఇది మేఘాలయలో మీకు 2 స్థానాలే వచ్చాయి. మీకు 21 స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయి. మీరు చూస్తే ప్రాంతీయ పార్టీలతో కలిసి ఆడ ఇచ్చేసుకున్నారు. మేము రాజకీయాల్లో ఉన్నది గవర్నమెంట్లు ఫామ్ చేస్తుంది. అంటే అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికేనా? గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామా లేదా? అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఫామ్ అదే ఫార్ములా కూడా ఇప్పుడు బెంగళూరులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే గవర్నమెంట్ మాదే వస్తుంది. మేమే 5 సంవత్సరాలు స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తాం అక్కడ. అది రాసుకోండి మీరు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందుకు కొనుగోలు చేసేదండి? మీకు కాంగ్రెస్ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన పేరేంది కుమారస్వామిని ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్ లో ఎలక్షన్ నిలబడలేదు కదా. అలాగే ప్రీపోల్ అలయన్స్ కాదు కదా, పొత్తులు కదా. అంటే కాన్స్టిట్యూషన్ కోర్టే చెప్పింది కదా, ఎన్నికల అనంతరం కూడా పార్టీల మధ్య పొత్తు పెట్టుకొని ముందుకు పోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే కాన్స్టిట్యూషన్ 3 సినారియోలు ఉంటాయి. ఫస్ట్, క్లియర్ మెజారిటీ వచ్చిన పార్టీని గవర్నర్ పిలవాలా. సెకండ్, ప్రీపోల్ అలయన్స్ ఉంటే ఆ కూటమికి క్లియర్ మెజారిటీ వస్తే వాళ్ళని పిలవాలా. థర్డ్, ఈ 2 సినారియోలు లేనప్పుడు 3వ సినారియో ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదో వస్తే దాన్ని పిలవాలా. మొత్తం కూడా బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తోంది. ఇప్పుడు తీసుకుంటే వాజుభాయ్ గారు, ఇప్పుడున్న మా కర్ణాటక గవర్నరు వాజుభాయ్ గారు గుజరాత్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేవగౌడ గారు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయడము, అక్కడ పాలన అంతా రాష్ట్రపతి పాలనకు తీసుకురావడము, అదంతా కూడా వాజుభాయ్ గారికి ఈ రోజుకి కంటగింపుగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ గారు ఈరోజు 10 రాష్ట్రాలకు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ని మాత్రము విస్మరించారు. ఇస్తానని నిధులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే 2002 గోద్రా అల్లర్లకు సంబంధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారిని సీఎం కుర్చీ నుంచి దింపేయమని డిమాండ్ చేశారు అనే ఒక ఏకైక అక్కసుతో ఈరోజు కక్ష సాధింపు కర్ణాటకలో వాజుభాయ్ గారు అలా చేస్తున్నారు. ఏపీ పైన డైరెక్ట్గా మోడీ గారే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు. ఈ 2 అంశాలు మీకు గుర్తు రావడం లేదా? అసలుకి మీరు పట్టించుకోవట్లేదా? చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు అయింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి. మొన్నటి వరకు ఆయన పార్టీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు, మంచి మంచి పోర్ట్ఫోలియోల్లో ఉన్నారు. 4.5 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలు, మంచి ప్యాకేజ్ ఇస్తే చాలు. ఈశాన్య రాష్ట్రాలకి, కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ ఉంది, వాళ్ళు స్పెషల్ స్టేటస్తో వాళ్ళు ఎలగబెట్టిందేం లేదు, మాకు డబ్బు ఇవ్వండి, మాకు ప్యాకేజీలు ఇవ్వండి అని మొన్నటి వరకు మాట్లాడారు. ఆయన పాపులారిటీ తగ్గిపోతూ ఉంది. అక్కడ స్పెషల్ స్టేటస్ మీద అపోజిషన్ పార్టీలు చేసే కార్యక్రమాలు, ధర్నాలు ఇవన్నీ అటు పెరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో బీజేపీ పార్టీని హ్యాండ్ ఇచ్చేసి ఓవర్ నైట్ మాట మార్చి, ఇది నాకు అలవాటే, ఇది ఇప్పుడే కాదు, ఓవర్ నైట్ మాట మార్చడం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ఆయనకు ఉన్న అలవాటు. అది 1999 వరకు మైనారిటీలు మేము థర్డ్ ఫ్రంట్తో ఉంటాము, మేము కాంగ్రెస్కి బీజేపీకి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటాము, సమాన దూరంలో పెడతాము రెండింటిని అని ఎలక్షన్లు గెలవడానికో మరి దేనికో 1999 ఎలక్షన్లకి కరెక్ట్ ఒక ఫ్యూ మంత్స్ బిఫోరు ఓవర్ నైట్ మాట మార్చేసి బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు. బీజేపీ ఆదరణ ప్రజలలో పెరుగుతుందని, వాజ్పేయి గారి ఆదరణ ప్రజల్లో పెరుగుతుందని ఓవర్ నైట్ మైనారిటీలను మర్చిపోయాడు. కాంగ్రెస్ బీజేపీ సమాన దూరంగా ఉంచాలన్నది మర్చిపోయాడు. ఇవాళ ఆయన ప్రాంతంలో ఆ రాజకీయ సిచ్యువేషన్ని బట్టి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి టక్కని ఓవర్ నైట్ మాట మార్చేశాడు.
కక్ష సాధింపు ఏముందండి?